నమస్తే. దేశవ్యాప్తంగా లోక్సభ 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ప్రచారంలో ప్రధాని మోదీ, రాహుల్ గాంధీలు ఎవరెవరు ఎన్ని సభల్లో పాల్గొన్నారు, ఏ అంశాలు లేవనెత్తారో ఇప్పుడు చూద్దాం. మార్చి 16న ఎన్నికల షెడ్యూల్ వెలువడినప్పటి నుంచి దాదాపు 75 రోజుల పాటు ఎన్నికల ప్రచారం సాగింది. నేతలంతా ఎండను, వేడిని దేన్ని లెక్క చేయకుండా ప్రచారం సాగించారు. ఈ ప్రచారంలో నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగింది. సో మొత్తం దేశవ్యాప్తంగా 543 లోక్సభ స్థానాలుంటే వాటికి 8,360 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. ఈసారి ఎక్కువ పార్టీలు పోటీకి దిగాయి. 751 పార్టీలకు చెందినటువంటి అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. 2019 ఎన్నికలతో పోలిస్తే ఈ పార్టీల సంఖ్య 74 ఎక్కువ. దేశవ్యాప్తంగా ప్రధానంగా ఎన్డీఏ, ఇండియా కూటముల మధ్యనే పోటీ జరిగింది. ఇక ఏ కూటమిలో లేనటువంటి బీఆర్ఎస్ లాంటి పార్టీలు సొంతంగానే పోటీకి దిగారు. ఎన్డీఏ తరఫున స్టార్ క్యాంపెయినర్గా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు ప్రచారం చేశారు. అటు ఇండియా కూటమి తరఫున స్టార్ క్యాంపెయినర్గా కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు విస్తృతంగా ప్రచారం చేశారు. ఇక్కడ ఈసారి ఏంటంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ టార్గెట్ చాలా పెద్దది. లాస్ట్ టైం బీజేపీ సొంతంగా 303 సీట్లు, అటు ఎన్డీఏ పరంగా 353 సీట్లు గెలిస్తే ఈసారి సొంతంగా బీజేపీ 370 సీట్లు అండ్ ఎన్డీఏ పరంగా 400కు పైగా సీట్లు సాధించాలనేటటువంటి లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షాలు ఈసారి విస్తృతంగా ప్రచారం చేశారు. సో అటు పార్టీని ఎలాగైనా సరే అధికారంలోకి తేవాలి, నరేంద్ర మోదీని గద్దెదింపాలి అనేటటువంటి ఉద్దేశంతో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలు కూడా చాలా సుడిగాలి పర్యటనలు చేశారు. సో ఈ ఎవరెవరు ఎన్నెన్ని సభల్లో పాల్గొన్నారు అనేది చూస్తే రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కువ సభల్లో పాల్గొన్నారు. 75 రోజుల పాటు సాగినటువంటి ప్రచారంలో నరేంద్ర మోదీ 180 భారీ సభలు, ర్యాలీలు, రోడ్ షోలలో పాల్గొంటే రాహుల్ గాంధీ 107 సభల్లో పాల్గొన్నారు. అటు రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంక గాంధీ ఒక సభలో ఎక్కువ, అంటే ఆమె మొత్తం 108 సభల్లో పాల్గొన్నారు. కేవలం ర్యాలీలు, భారీ బహిరంగ సభలు, రోడ్ షోలతోనే ప్రజలందరికీ రీచ్ కాగలుగుతారా అంటే చెప్పడం కష్టం. అందుకేంటిదంటే ఈసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్కువగా మీడియా మీద కాన్సన్ట్రేట్ చేశాడు. సో మీడియా అంటే మెయిన్ మీడియానే కాదు, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా అండ్ రేడియోలు, వీటికి 80కి పైగా ఇంటర్వ్యూలు ఇచ్చారు. సో వీటితో పాటు సోషల్ మీడియా కూడా కీలకంగా ఉంది కాబట్టి ఈ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు కూడా ఇంటర్వ్యూలు ఇచ్చారు, వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. సో అటు రాహుల్ గాంధీ మాత్రం ఈ మీడియా మీద ఉన్నటువంటి కోపంతో, అంటే మోదీకి సపోర్ట్ చేస్తుంది మీడియా అనేటటువంటి కోపంతో కేవలం ఒకే ఒక్క ఇంటర్వ్యూ ఇచ్చారు. కాకపోతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లతో మాత్రం వాళ్ళతో ఇంటరాక్ట్ అయ్యారు. ఈయనతో పోలిస్తే, అంటే రాహుల్ గాంధీతో పోలిస్తే ప్రియాంక గాంధీ కాస్త ఎక్కువ ఇంటర్వ్యూలు ఇచ్చారు. అటు టీవీ అండ్ దినపత్రికలకు మొత్తం 6 ఇంటర్వ్యూలు ఇస్తే ఆమె మామూలుగా మధ్య మధ్యలో ఈ మీడియా అడిగినటువంటి క్వశ్చన్స్కు అంటే బయట్ల రూపంలో దాదాపు 100 బయట్లు ఇచ్చారు. సో ఇలా ఈ ప్రచారం అనేది నిరంతరం సాగింది. 75 రోజుల పాటు సాగినటువంటి ఎన్నికల ప్రచారంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 22 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలను చుట్టేస్తే అటు రాహుల్ గాంధీ 17 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాల్లో పర్యటించి విస్తృతంగా ప్రచారం చేశారు. ఈ రెండు పార్టీలు కొన్ని ఎన్నికల ప్రచారాస్త్రాలుగా మలుచుకున్నాయి. సో వాటిని ప్రధానంగా ప్రస్తావించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యంగా రామ మందిర నిర్మాణాన్ని హైలైట్ చేశారు. ప్రతి సభలోనూ దాని గురించి ప్రస్తావించారు. ఇక ఆర్టికల్ 370 రద్దు, అటు ముస్లిం మహిళల ట్రిపుల్ తలాక్ చట్టం రద్దు, సో ఇలాంటివి, ఇంకా చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తేవడం, కొత్తగా పార్లమెంట్ భవనం నిర్మించడం, సో ఇలాంటి అంశాలన్నీ ప్రస్తావించారు. అంతేకాకుండా అటు కాంగ్రెస్ లేవనెత్తినటువంటి అంటే ముస్లిం మైనార్టీలకు రిజర్వేషన్లు కల్పిస్తామనేటువంటి అంశాన్ని ఇక్కడ మోదీ తమ పార్టీకి అనుకూలంగా మలుచుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అంటే ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తే బీసీలకు రిజర్వేషన్ అనేది తగ్గిపోతాయి అనే అంశాన్ని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అటు రాహుల్ గాంధీ బీజేపీ మళ్ళీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తుంది అనేటటువంటి అంశాన్ని ప్రధానంగా ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇక రాహుల్ గాంధీ ప్రధానంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అదానీ, అంబానీ లాంటి 22 మంది ప్రముఖుల కోసమే పనిచేస్తున్నారంటూ ప్రతి ఎన్నికల సభల్లో ఇదే అంశాన్ని పదే పదే ప్రస్తావించారు. సో ఇవి కాకుండా ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం, రైతు రుణమాఫీ, సో ఇలాంటి అంశాలన్నీ ప్రముఖంగా ప్రస్తావించారు. అటు దళితులపై దాడులు, ఈ అంశాలన్నీ ప్రస్తావించి ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వీటితో పాటు
దేశవ్యాప్తంగా 25 గ్యారెంటీలను ప్రకటించి ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఎందుకంటే అటు కర్ణాటకలో, తెలంగాణలో ఈ గ్యారంటీలే కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. సో కేంద్రంలోనూ ఇది వర్కౌట్ అవుతాయి అనేటటువంటిది కాంగ్రెస్ భావన. మరి ఓటర్లు ఎవరి వైపు మొగ్గు చూపారు, ఎవరికి పట్టం కడతారు అనేటటువంటి తేలేది మాత్రం జూన్ 4న వెలువడేటటువంటి ఫలితాల్లోనే. సో అంతవరకు ఉత్కంఠ తప్పదు. నమస్తే.